ప్రపంచమంతా భారత్ వైపు చూస్తుందని, భవిష్యత్ అంతా భారతీయులదేనని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. మద్రాస్ ఐఐటీలో నిర్వహించిన ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ 2025 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మద్రాస్ ఐఐటీ ఎన్నో విషయాల్లో నెంబర్ వన్గా ఉందని, ఆన్లైన్ కోర్సులు కూడా అందిస్తుందని తెలిపారు. మద్రాస్ స్టార్టప్ అగ్నికుల్ మంచి విజయాలు అందుకుందని, ఇక్కడి స్టార్టప్లు 80% విజయవంతం అవుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. సుమారు 35 నుంచి 40% తెలుగు విద్యార్థులే ఉన్నారని, ఐఐటీల స్థాపన దేశ విద్యారంగంలో గొప్ప ముందడుగు అని హర్షం వ్యక్తం చేశారు. ఆర్థిక సంస్కరణలు దేశ ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చేశాయని, 1991లో తీసుకొచ్చిన సంస్కరణలు ఎంపిక కాదని తప్పనిసరిని వెల్లడించారు. Youngsters are always jubilant. I am seeing your enthusiasm now. You are capable of innovating anything, not only for India, for global community. First time I missed to come here earlier. First time I came to IIT Madras because of Kamakoti. I really appreciate him. He is a man of vision. Not only man of vision, persuasion. I have seen so many people. He is first of its kind to pursue things. That is the success of IIT Madras. Not only he, all members of the dais and faculty members. Amazing experience. I am proud of you. All IIT Madras, not only faculty, students also. One of the best premises you are able to create. I really appreciate you. Today, I am here. My warm greetings to all esteemed faculty members, brilliant students. Future is yours, all brilliant students. And visionary alumni of IITs. Today, All India Research Scholars Summit 2025. Nearly 3,000 people are here. Basically, PhD scholars, academicians, innovators, industry leaders. You are all seeing India now. World is watching India. I don't have any doubt, future is ours. By seeing your enthusiasm, it has been reinforced. I am very confident tomorrow belongs to us. Thanks. విశాఖలో స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె ఉధృతంగా మారింది. భారీ బైక్ ర్యాలీతో ప్రధాన గేట్ ద్వారా ఉక్కు అడ్మిన్ బిల్డింగ్ను వేలాది మంది కార్మికులు ముట్టడించారు. ఉద్యోగాల నుంచి తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని, పెండింగ్లో ఉన్న కార్మికుల జీతాలను చెల్లించాలని ఆందోళనలు చేపట్టారు. జీతాలు చెల్లించే వరకు విధులను బహిష్కరిస్తామని కార్మికులు తెలిపారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని, లేదంటే సమ్మె మరింత ఉధృతం చేస్తామని కార్మికులు హెచ్చరించారు. కార్మికుల నిరసనలతో జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. స్టీల్ ప్లాంట్ దగ్గర పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో పోలీసులు కార్మికులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగుకంటూ గత 4 సంవత్సరాలుగా కొట్లాడి విశాఖ ఉక్కు కోసం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 11,440 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించింది. దానిలో 8,423 కోట్ల రూపాయలు వచ్చిన వెంటనే బ్యాంకులు కట్టారు తప్ప ₹1 కూడా యంత్రాల కోసం వాడలేదు, ₹1 కూడా జీతాల కోసం వాడలేదు, ₹1 కూడా రామెట్లు కొనలేదు. అదే కాకుండా ఆ ప్యాకేజీని అడ్డం పెట్టి ప్రభుత్వం చెప్పిందని చెప్పేసి ప్రతి 3 మాసాలకి 1,400 మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగించాలని చెప్తా ఉంది. ఇది న్యాయమని అడుగుతా ఉన్నాం. ఎందుకోసం కొట్లాడింది? విశాఖ ఒక తెలుగు అంటూ ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఇక్కడ స్టీల్ సరసమైన దొరకడం కోసం, ఉద్యోగాలు రావడం కోసం, కొత్త ఉద్యోగాల మాట పక్కన పెట్టి ఉన్న ఉద్యోగాలు ఓడబెరికే పనులు ప్రభుత్వం యాజమాన్యాలు ఉంటే ఈ సరైనది కాదని చెప్తూ ఉదయం 6 గంటల నుంచి రేపు 6 గంటల వరకు కూడా 24 గంటల పాటు సమ్మెకి కాంట్రాక్ట్ కార్మికులు దిగారు. వాళ్ళ సమ్మెకి వెళ్ళడంలో ప్రేరేపించింది యాజమాన్యం బాధ్యత వహించాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందువల్లంటే వారికి ఇచ్చే జీతమే 15,000 రూపాయలు. నెలంతా పనిచేస్తే వచ్చే 15,000 రూపాయలు జీతగాడు కూడా ఉద్యోగం లేకుండా పొట్ట మీద కొట్టి జీవితానికి ఉద్యోగం లేదంటే 2-3 అప్పుడే గుండెపోటుతో చనిపోవడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో మరిన్ని పరిణామాలు జరగకముందే ప్రభుత్వం కలెక్ట్ చేసుకొని ఈ రిట్రీట్మెంట్ ఆపాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఇక్కడ సమ్మె కొనసాగుతా ఉంది. తెలుగు అంటూ
విశాఖలో స్టీల్ ప్లాంట్ కాంట్రాక్టు కార్మికుల సమ్మె ఉధృతంగా మారింది. భారీ బైక్ ర్యాలీతో ప్రధాన గేట్ ద్వారా ఉక్కు అడ్మిన్ బిల్డింగ్ను వేలాది మంది కార్మికులు ముట్టడించారు. ఉద్యోగాల నుంచి తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని, పెండింగ్లో ఉన్న కార్మికులు జీతాలను చెల్లించాలని ఆందోళనలు చేపట్టారు. ఈ ఆందోళనలకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. వెంకటేష్, ఏదైతే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో 32 మంది ప్రాణత్యాగాలతో ఏర్పడిన విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణం కానివ్వబోమని కూటమి ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితులు అనుగుణంగా లేవు అంటూ కూడా కార్మికులు, కార్మిక సంఘాల నేతలు, అక్కడ పరిరక్షణ కమిటీ పూర్తిగా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. 216 మంది కాంట్రాక్ట్ లేబర్ని అయితే విధుల నుంచి తొలగించారు. గతంలో కూడా 594 మందిని ఇక్కడ నుంచి కొన్ని స్టీల్ ఫ్యాక్టరీలకి బదిలీ కూడా చేశారు. కొంతమంది రిమూవ్ చేశారు. అదేవిధంగా 1126 మంది పదవి విరమణ చేశారు. ఇంచుమించు స్టీల్ ప్లాంట్ లో ఉండే అన్ని క్యాడర్ల నుంచి సుమారు 1126 మంది అంటే ఇంచుమించు స్టీల్ ప్లాంట్ ఖాళీ అయినట్టే మనం భావించాలి. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది? 216 మందిని కాంట్రాక్ట్ లేబర్ ను అర్ధాంతరంగా తీసేయడానికి గల కారణం ఏంటి అంటూ కూడా ఏ షిఫ్ట్ ముగించుకుని బయటకు వస్తున్నప్పుడు మెయిన్ గేట్ నుంచి పూర్తిగా బైకుల మీద భారీ ర్యాలీగా వచ్చి అడ్మిన్ బిల్డింగ్ దగ్గర ముట్టడించడం జరిగింది. తమకు న్యాయం చేయాలని 216 మందికి మరొక ప్రధాన అంశం ఏంటి అంటే వాళ్ళకి బ్లడ్ టెస్టులు చేసి, వాళ్ళకి అంటే మెడికల్ టెస్టులు చేసి ఎవరైనా అనర్హులు అయితే కనుక వాళ్ళని విధుల నుంచి తొలగిస్తున్నామని యాజమాన్యాలు చెబుతున్నప్పటికీ గడిచిన 30 ఏళ్లుగా ఇదే స్టీల్ ప్లాంట్ లో విధులు నిర్వర్తిస్తున్నాం. ఈ రోజు ఈ వయసు దాటిన తర్వాత షుగర్లు, బీపీలు చెక్ చేస్తే కామన్ గా వస్తూ ఉంటాయి. దాన్ని పరిగణలోకి తీసుకుని ఉద్యోగాలు తీయరాదు అని చెప్తూ కూడా కాంట్రాక్ట్ లేబర్ అంతా బైఠాయించిన పరిస్థితి. ఖచ్చితంగా ఎవరినైతే వాళ్ళని విధుల్లోకి తీసుకోవాలని చెప్తూ ఉన్నారు. పెండింగ్ బకాయిలన్నీ చెల్లించాలని చెప్తా ఉన్నారు. ఈ బ్లడ్ టెస్టులు చేయడం అనేది నిర్మూలించి ఆపేయాలని చెప్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో ఏదైతే 11,000 కోట్ల బడ్జెట్ శాంక్షన్ చేశారో అదంతా కూడా కార్మికుల కోసమే ఉపయోగించాలి, దీని అభివృద్ధి కోసం ఉపయోగించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. పూర్తిగా స్టీల్ ప్లాంట్ అయితే ప్రస్తుతం కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉందని మనం చెప్పుకోవచ్చు. వెంకటేష్. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. ఏపీలో 47 మార్కెట్ కమిటీలకు కూటమి ప్రభుత్వం చైర్మన్లను ప్రకటించింది. మొత్తం సభ్యులతో కలిపి 705 నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది. అభ్యర్థుల ఎంపిక కోసం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. తాజాగా ప్రకటించిన 47 ఏఎంసీ చైర్మన్ పదవుల్లో టీడీపీకి 37, జనసేనకు 8, బీజేపీకి 2 పదవులు కేటాయించింది. పదవులు పొందిన వారిలో మంత్రులు కూడా ఉన్నారు. త్వరలోనే మిగిలిన మార్కెట్ కమిటీలకు కూడా చైర్మన్లను ప్రకటిస్తామని అధికారులు వెల్లడించారు. ఏపీలో 47 మార్కెట్ కమిటీలకు కూటమి ప్రభుత్వం చైర్మన్లను ప్రకటించింది. మొత్తం సభ్యులతో కలిపి 705 నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది. అభ్యర్థుల ఎంపిక కోసం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. తాజాగా ప్రకటించిన 47 ఏఎంసీ చైర్మన్ పదవుల్లో టీడీపీకి 37, జనసేనకు 8, బీజేపీకి 2 పదవులు కేటాయించింది. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. మొత్తంగా చూసుకోవచ్చు, ఏపీలో 47 మార్కెట్ కమిటీలకు కూటమి ప్రభుత్వం అయితే చైర్మన్లు ప్రకటించింది. మొత్తం అందులో ఈ మొత్తం సభ్యులతో కలిపి 745 నామినేటెడ్ పదవులు భర్తీ చేసింది. అభ్యర్థుల ఎంపిక కోసం ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేపట్టారు. ఎందుకంటే ఒక నాయకుడు ఉండేటప్పుడు అక్కడ ఉన్నటువంటి పార్టీ కోసం పనిచేయడం కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఏమరకు ఉంటున్నాడు అనే నేపథ్యంలో కూడా వాటందరికీ తీసుకొని సుమారుగా వాళ్ళందరినీ కూడా ఎంపిక చేసుకొని ఈ యొక్క 47 మందిని ఎంపిక చేశారు. అయితే తాజాగా ఇప్పుడు ప్రకటించినటువంటి 47 సిఎంఎస్సి చైర్మన్ పదవుల్లో టీడీపీకి 57, అదేవిధంగా టీడీపీకి 37, జనసేనకి 8, బీజేపీకి 2 పదవులు కేటాయించారు. పదవులు పొందిన వారిలో మంత్రులు కూడా ఉన్నారు. త్వరలోనే మిగిలిన మార్కెట్ కమిటీలను కూడా చైర్మన్ ప్రకటిస్తామని అధికారులు అయితే వెల్లడించారు. అయితే పూర్తి ఈ యొక్క నామినేట్ పదవుల్లో తమకి పదవులు రావడంతో కొంతమంది వాళ్ళ అనుచరులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరికొన్ని నామినేట్ పదవులు కూడా పూర్తిగా ఉన్నటువంటి వారిని ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను కలుపుకొని పోతారో అటువంటి వారికి గీయడానికి మాత్రం చంద్రబాబు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. మిగిలిన వాటిని కూడా ఈ యొక్క 2-3 రోజుల్లోనే భర్తీ చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ప్రజెంట్ అయితే తాజాగా 47 మాత్రం ప్రకటించడం జరిగింది. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.
కాకినాడ విలీన గ్రామాల కార్పొరేషన్ ఎన్నికలపై కాకినాడ జిల్లా ఇన్ఛార్జి మంత్రి నారాయణ ప్రకటన చేయాలని పౌర సంక్షేమం సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణరాజు అన్నారు. ఈ మేరకు కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. కాకినాడ స్మార్ట్ సిటీలో ప్రధాన సమస్యలు నెలకొన్నప్పటికీ ఒక ప్రజాప్రతినిధి కూడా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరసన వ్యక్తం చేస్తున్న దూసర్లపూడి రమణరాజుతో మా కాకినాడ ప్రతినిధి నందిని ముఖాముఖి. గత 14 సంవత్సరాలుగా కాకినాడ రూరల్లో విలీన గ్రామాలకు ఎన్నికలు లేకపోవడంతో, ఆర్థిక నిధులు లేకపోవడంతో ఆ గ్రామాల్లో చాలా సమస్యలు అయితే తలెత్తుతున్నాయి. దీనికి సంబంధించి చాలా మంది పోరాటాలు చేశారు. ప్రస్తుతము ఈ రోజు కాకినాడ కలెక్టరేట్లో అయితే మంత్రి నారాయణ, ఇన్ఛార్జి మంత్రి కాకినాడకు సంబంధించి నారాయణ గారు అయితే సంబంధిత అధికారులతో అయితే లోపల కలెక్టరేట్లో సమీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతము పౌర సంక్షేమం సంఘం కన్వీనర్ దూసలపూడి రమణరాజు గారు కాకినాడ నగరంలో ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలపై కూడా ప్రతినిత్యం కూడా ఆయన పోరాటాలు చేస్తూ ఉంటారు. అలాగే విలీన గ్రామాలకు సంబంధించి కూడా ఈ రోజు ఆయన కలెక్టరేట్ వద్ద అయితే ఫ్లెక్సీతో అయితే దీక్షకైతే పూనుకున్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు విలీన గ్రామాలకు సంబంధించి దాదాపు చాలా సంవత్సరాలు అంటే గత ప్రభుత్వంలో కూడా చాలా పోరాటాలు చేశారు. కానీ ఏంటి ఇది ఒక కొలికి వచ్చే అవకాశం ఎప్పటికి వస్తుందంటారు? ఈ రోజు మంత్రి గారిని మీరు కలిసే అవకాశం ఉందా? గత ఏడాది నవంబర్లో జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ఈ విలీన గ్రామాల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి, ఆర్థిక సంఘం నిధులు రప్పించాలని చెప్పి దీక్ష చేసినప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జోక్యంతో జిల్లా కలెక్టర్ సగిలి షాన్మోహన్ గారు స్వయంగా నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమణ చేయించారు. ప్రభుత్వానికి నివేదిక పంపించారు. ఆ సమయంలో మున్సిపల్ మంత్రి పి నారాయణ గారు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆదేశించినటువంటి ప్రకారంగా రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి విలీన గ్రామాల సమస్యల్ని హైకోర్టు ధర్మాసనంలో ఒకే బెంచ్ మీద తీసుకొచ్చి పరిష్కారం చేసే కార్యక్రమం చేస్తున్నాం అని వారు చెప్పారు. 4 నెలల కాలం అయ్యింది. మరి దీని మీద ప్రభుత్వం ఎటువంటి చర్యలు వహిస్తుందో గోప్యం లేకుండా ప్రజలకి ప్రకటన మీడియా పూర్వకంగా చేయాలని చెప్పి ఈ రోజున కలెక్టరేట్ వద్ద ఈ యొక్క ప్రదర్శన నిర్వహించవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎందుకంటే మంత్రులు వచ్చినా, ప్రభుత్వ ప్రతినిధులు వచ్చినా వారికి వినతి పత్రాలు సమర్పించుకునేటువంటి అవకాశాలు ఇవ్వడం లేదు. అందుచేతనే కలెక్టరేట్ గుమ్మాల దగ్గర నిలబడాల్సినటువంటి దుస్థితి ఏర్పడతా ఉంది. ఈ రోజున కాకినాడ నగరంలో కార్పొరేషన్లో కమిషనర్ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ, రాజ్యసభ సభ్యులు కానీ, శాసన మండలి సభ్యులు కానీ ఎవరూ కూడా సమన్వయం లేదు వీరి మధ్య. 11 నెలల కాలంగా కార్పొరేషన్లో కలిసి కూర్చుని ఏ ఒక్క విషయం మీద సమీక్ష చేయకపోవడం వల్ల ఈ కాకినాడ నగరంలో 30% చెత్తలు డంపింగ్ యార్డ్కి చేరడం లేదు. 40% మురుగు కాయలు వీధి క్లీనింగ్ జరగక దుర్గంధంగా తయారయ్యాయి. 50% వీధి దీపాలు వెళ్ళడం లేదు. అదేవిధంగా ఎక్కడ రోడ్లు, డ్రైన్లు, కల్వర్ట్లు నిర్మాణాలు చేయడం లేదు. అదేవిధంగా సామమూర్తి నగర్ అరట్లగడ్డ రిజర్వాయర్లో నీటి నిల్వలు తగ్గిపోయాయి. రాబోయేటువంటి మే నెలలో ఖచ్చితంగా నీటి కొరత వచ్చేటువంటి ప్రమాదం ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో కాకినాడ నగరాన్ని ఈ రకంగా వదిలేస్తే పెను ప్రమాదం దాపురించేటువంటి అవకాశం ఉంది ముంపు. సార్, ఇప్పుడు కాకినాడ కార్పొరేషన్కి 3 ఏళ్లుగా ఎన్నికలు లేవు. అలాగే విలీన గ్రామాలు ఏ అయితే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల్లో కూడా ఎన్నికలు పెట్టాలని కూడా ప్రతిపాదన తీసుకొచ్చినప్పటికీ మీరు అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందించారు అని. అయినప్పటికీ కూడా ఇంకా ఏంటి దీనికి ఎందుకు ఇంకా ఈ ఎన్నికలకు సంబంధించి ఎందుకు ఇంకా ముందుకు రాలేకపోతున్నారు? ఇప్పుడు ఈ 14 ఏళ్ల కాలంగా ఈ కాకినాడ రూరల్లో ఉన్నటువంటి తోరంగి, ఇంద్రపాలెం, చీడిగా, అదేవిధంగా రమణపేట, వలసబాగల, వాకలపూడి, స్వామినగరు, టీచర్స్ కాలనీ ఈ గ్రామాలన్నింటినీ కూడా పంచాయతీరాజ్ చట్టం నుంచి వేరు చేసి మరి కలిపేటువంటి ప్రక్రియలు పెండింగ్లో మరి సాంకేతిక సమస్యల వల్ల ఆ రోజున 2017లో కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు జరిగినప్పుడు అవి విలీనం కాలేదు. ఈ రోజున విలీనం నిర్వహణ పూర్తి చేయకపోవడం వల్ల కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు ఆగిపోయాయి. అటు పంచాయతీరాజ్ శాఖ ద్వారా వాటికి ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు. కాకినాడ కార్పొరేషన్లో విలీనం చేస్తే ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది, నిధులు వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. దీని మీద పవన్ కళ్యాణ్ గారు శ్రద్ధ చూపించారు. కానీ దీన్ని పూర్తి చేసేటువంటి ప్రక్రియ చేస్తే ఈ జిల్లా హెడ్ క్వార్టర్లో ప్రయోజనాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి పెండింగ్ ఉన్నాయి కాబట్టి వాటన్నింటినీ కూడా హైకోర్టు ధర్మాసనంలో పరిష్కారం చేస్తామని చెప్పారు. కాబట్టి తక్షణమే వాటిని పూర్తి చేయాలి. అదేవిధంగా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంగా నగరపాలక సంస్థ కార్యాలయంలో కూర్చుని అంటే ఎంపీ, ఎమ్మెల్యే, రాజ్యసభ సభ్యులు, శాసనమండలి సభ్యులు కలిసి కూర్చుని సమీక్ష చేసి ఈ కాకినాడ అభివృద్ధికి అవసరమైనటువంటి ఆర్థిక ప్యాకేజీ పెండింగ్ నిధులు ఏదైతే ఉన్నాయో వాటిని రప్పించాలని కోరుతున్నామండి. సార్, ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, కాకినాడ నగరంలోని గత వారం రోజులుగా పసనీరు అయితే వాస్తవం రావడం అయితే ప్రజలు కూడా ఇంకా ఏ దారి లేక ఆ నీళ్లు కూడా తాగుతున్నారు. ఇటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు డయేరియా జబ్బులు కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. మీరు అన్నట్టు రాజ్యసభ సభ్యులు కావచ్చు, ఎంపీ కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జిల్లా కూడా
ఇదే. ఇంతమంది ప్రజాప్రతినిధులు ఉన్న ఈ జిల్లాలోనే ఇటువంటి వాటర్ వస్తున్నప్పుడు అధికారులు ఇంకా ఎందుకు దీనిపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టలేకపోతున్నారు? దీని మీద ప్రధానమైన కారణం ఏంటంటే అండి, కాకినాడ నగరపాలక సంస్థలో ఆర్థిక మాన్యం, తీవ్రమైనటువంటి ఆర్థిక మాన్యం. అదేవిధంగా ఇక్కడ కార్పొరేషన్ కార్యాలయంలో వాళ్ళు బయట ఆదాయాలు పెంచుకోవడం కోసం అక్కడ నిర్వహణ జరుగుతుంది తప్ప కాకినాడ కార్పొరేషన్కి ఆదాయాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ ఒక్క దేని గురించి కూడా సమీక్షలు జరుగుతున్నటువంటి దాఖలాలు లేవు. పూర్తిగా నిర్లక్ష్యం. జిల్లా కలెక్టర్ గారు ఖచ్చితంగా అఖిలపక్షం అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గర పనిచేస్తున్నటువంటి ముద్దాడ రవిచంద్ర గారు గతంలో జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు కాకినాడలో స్పెషల్ ఆఫీసర్గా అఖిలపక్షం ఎలాగైతే నిర్వహించారో అలా చేయడానికి నిర్వహణ చేస్తానని గ్రీవెన్స్ ద్వారా హామీ ఇచ్చారు. కాబట్టి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు కాకినాడ మీద దృష్టి కేంద్రీకరించకపోతే మా కాకినాడ రాబోయేటువంటి వర్షాల కాలానికి సామర్లగూడ కెనాల్ ముంపులోకి గురయ్యేటువంటి ప్రమాదం తీవ్రంగా ఉంది. ఇది ఏదైతే అఖిలపక్షానికి సంబంధించి రౌండ్ టేబుల్ సమావేశం పెడితే వారి యొక్క అభిప్రాయాలు కూడా చెప్తారు. దాని తర్వాత జిల్లాలో అసలు కాకినాడ స్మార్ట్ సిటీకి పేరుకి తప్ప నిధులు దుర్వినియోగం చేశారు. అలాగే పసర నీరు రావడంతో ప్రజలు కూడా రోగాలు బారిన పడే అవకాశం కూడా ఉంది. దీనిపై ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ గారు అయితే రెండోసారి కూడా జిల్లాకు రావడం జరిగింది, కానీ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడం లేదు. దీనిపై పూర్తిగా ఫోకస్ పెట్టాలి. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయంలో తనిఖీలు చేశారు. కార్యాలయంలోని ఓ గదిలో ఆర్ఐ కన్నబాబును రెవెన్యూ సిబ్బందిని ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో విచారిస్తున్నారు. గత కొంతకాలంగా రెవెన్యూ సిబ్బందిపై అవినీతి ఆరోపణలు రావడంతో సిబ్బందిపై నిఘా పెట్టినట్లు అధికారులు తెలిపారు. అమ్మాయిల సంఖ్య తగ్గిపోవడంతో అబ్బాయిలకు పెళ్లిళ్ళు కాని రోజులు. కొన్ని సామాజిక వర్గాల్లో అయితే 40 దాటినా బ్యాచిలర్స్గానే ఉంటున్న పరిస్థితి. ఇలాంటి రోజుల్లో ఒకే పెళ్లి మండపంలో 2 అమ్మాయిలతో పెళ్లి. ఇందుకోసం ముందుగానే శుభలేఖలు కూడా 500 మంది అతిథుల సమక్షంలో 2 మెడలోనూ తాళి కట్టాడు. పెళ్లి తర్వాత అతిథులంతా ఆ ముగ్గురిని ఆశీర్వదించారు. వినటానికి కొంచెం విడ్డూరంగానే ఉన్నా సరిగ్గా ఇదే జరిగింది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని లింగాపూర్ మండలం గుమ్నూరు గ్రామం ఇందుకు వేదికైంది. ఈ పెళ్లి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పెళ్లి ఫోటోలు, శుభలేఖ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. విచిత్రం ఏంటంటే ఇది ప్రేమ వివాహం కూడా. 2 యువతులను ఆ యువకుడు ప్రేమించాడు. వాళ్ళిద్దరు కూడా ఇష్టపడ్డారు. అంతేకాదు అతనితో కలిసి జీవించడానికి కూడా ఒప్పుకున్నారు. కట్ చేస్తే ముగ్గురు కలిసి ఇదిగో ఇలా పెళ్లిపేటలెక్కారు. పెళ్లి చేసుకుని 7 అడుగులు వేశారు. సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన యువకుడికి యువతులు 3 ఏళ్ల కిందట పరిచయం అయ్యారు. అది కాస్త ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు.
ఏపీలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ గెలుపొందింది. 50 స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా అందులో 39 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. దీనిపై వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. పార్టీ శ్రేణుల ధైర్యాన్ని ఆయన మెచ్చుకున్నారు. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి పార్టీలకు ఎలాంటి బలం లేకపోయినా సీఎం చంద్రబాబు నాయుడు అధికార అహంకారాన్ని చూపి పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని ట్విట్టర్లో పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈసారి చాలా బాగా నిర్వహించారు అని సిపిఐ ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు తెలిపారు. గత అసెంబ్లీ సమావేశాలకు తాను లేకపోయినా తనకు చాలామంది ప్రజాప్రతినిధులు చెప్పారు. అసలు మాట్లాడించేవారు కాదన్నారు. ఎవరైనా ఏదైనా విమర్శ చేస్తే మార్షల్స్కి పని చెప్పేవారని విన్నానని పేర్కొన్నారు. ఇక బడ్జెట్లో సామాన్యులకు ఏ ప్రభుత్వం న్యాయం చేయడం లేదని ఆయన ఆరోపించారు. అప్పులు ఎక్కువగా ఉన్నాయి, హామీలు ఎక్కువగా ఉన్నాయి, బడ్జెట్కి డబ్బులు లేవని తెలిపారు. జరిగాయి. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి దాదాపు చర్చలు బాగానే జరుగుతూ ఉన్నాయి. గత అసెంబ్లీలో ఎంత చర్చలు జరిగేవి కాదు. మనం అంటే నేను కానీ గత అసెంబ్లీలో ఎవరు మాట్లాడించేవాళ్ళు కాదని చెప్పేవాళ్ళు. ఏదైనా విమర్శలు పెడితే మనం తీసుకెళ్ళి బయట మొత్తం మీద అక్కడ మార్షల్స్ ఈ పని ఎక్కువ ఉండేదని చెప్పేవాళ్ళు. ఈసారి స్పీకర్ గారు కూడా మంచి ప్రభుత్వ పాలసీ కూడా ఎవరు మాట్లాడినా కూడా పూర్తిగా అవకాశం ఇస్తున్నారు. ఏదైనా కాంట్రవర్సీ వచ్చినప్పుడు ఆ విధంగా అసెంబ్లీకి సంబంధించి బాగా కాన్ఫిడెన్షియల్గా డిస్కషన్ జరిగింది. సిపిఐగా నేను నా పాత్ర నాకు అవకాశం కల్పించారు. పేద ప్రజలందరి తరఫున మాట్లాడటానికి ఒక అవకాశం జరిగింది. ముఖ్యంగా ఈ బడ్జెట్కి సంబంధించి అసలు బడ్జెట్లు రూపకల్పనే పేదలందరికీ అనుకూలమైన బడ్జెట్ కాదు. అది ఏ ప్రభుత్వం చేసినా అదే చేస్తుంది. నేను కూడా చెప్పి మళ్ళా చెప్తున్నాను. దాదాపు ఏ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా రైతులు లేకపోతే ఇంకా ఇరిగేషన్ ఇట్లా ఒక 5-6 అంశాలు ప్రాధాన్యత తీసుకుని దాని చుట్టే తిరుగుతూ ఉంటారు. విద్య, హెల్త్, నేను పూర్తిగా వాటిని కూడా పెట్టను. విద్యారంగం విద్యారంగానికి సంబంధించి కనీసం 15-16% అనుకుంటున్నాం బడ్జెట్. మీరు పెట్టేది 7.5%, ఇప్పుడు 8%. హెల్త్ కూడా అదే బాగుంది, అది పెట్టడం. కానీ ఈ ఉన్న డివిజన్లు డబ్బులన్నీ దీని చుట్టే తింటా ఉంటాయి. కొన్ని కొన్ని సెక్టార్లు ఆ విధంగా అసలు డబ్బు ప్రాబ్లం అనేది వచ్చింది. డబ్బు అంటే అప్పులు చేస్తారు, అప్పులు ప్రతిగా అయిపోయింది. ఈ అప్పులు లేనప్పుడు ఏం చేయాలి, ఉన్నదాల్లోనే సర్దుకోవాలనేది వీళ్ళ ఆలోచన.